హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. మనమైతే రాహుల్ కళాకారుకి వచ్చినాం నాగుల్లో. సో గణేష్ పండుగకి అయితే ఇంకా 3 months ఉంది. విగ్రహాలు అయితే అన్ని ప్రిపేర్ అయిపోతున్నాయి. సో లోపలికి వెళ్ళిపోయి చూద్దాం ఈసారి ఎట్లాంటి గణేషులు అయితే ఉన్నాయో. సో లెట్స్ గో. సో మీరు చూసుకోవచ్చు ఈసారి కూడా ఎప్పటిదానికి కాకపోతే గణేషులు అయితే ఉన్నాయి రాహుల్ కళాకారులా. ఇక్కడ అప్పటి గురుమాధవి లాస్ట్ ఇయర్ అంతగా. అండ్ ఇక వస్తే గణేశుడు కింద లాస్ట్ ఇయర్ ఉండే మీద ఉండే ఉండేరా రాముల్ లాంటి థీమ్ ఇది. సో అట్లనే లోపలికి వస్తే అదే మోడల్లో ఒక 15 feet వరకు ఉంటాయి అన్ని. సో ఇక్కడ నుంచి అక్కడ దాకా అదే 15 feet మోడల్స్ ఉన్నాయి అన్నమాట, సేమ్ ఎగ్జాక్ట్గా. అండ్ ఇట్ సైడ్ చూస్తే ఎల్కా పెట్టినరు, అది ఎల్కా ఇట్లా సెట్ చేస్తారు తెలియదు. అరే గోట్రా ఇంకా అది గోట. అరే ఇగో కొబ్బలు ఉన్నాయి చూడు. అరే అవరా, అరే ఇది ఇయ్యారా ఇందిరా ఇది ఏందో అర్థమైతేలే మాకు కూడా. అండ్ రాముల్ థీమ్తోనే మొత్తం ఇక్కడ లాగ్ దాకా ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే ఇంకా కొన్ని డిఫరెన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ ఇట్లా కూర్చున్నట్టు, మళ్ళీ అక్కడ ఒక దగడ్ సెట్. దగడా మహారాష్ట్ర కాదురా, దగుడు తగుడు దగుడు గణేష్, అది దగుడు సెట్ సంథింగ్ ఏమో ఉంటుంది, మర్చిపోయిన. అండ్ ఇటు చూస్తే కూడా ప్రిపేర్ చేసి పెట్టారు. ఆ షెడ్లలో కూడా పోయి చూపిస్తా. అటొక రౌండ్ వేసి మళ్ళీ అటు. సో గైస్ ఇక్కడ చిన్న వినాయకులు అయితే ఒక 6 feet 7 feet ఉన్న వినాయకులు అయితే ఈ రో మొత్తం ఉన్నాయి అనమాట. డిఫరెంట్ మోడల్స్ ఇక్కడ కూర్చున్నట్టు, అండ్ ఇట్లా కాలిన కాలేసుకొని కూర్చున్నట్టు ఇటుంది. అండ్ నార్మల్గా ఇట్లా కూర్చున్నట్టు లంబోదర టైప్లో మొత్తం ఇటున్నాయి అనమాట. సో ఈ రో మొత్తం అట్లనే ఉంది. ఇంకొక రో ఉంది అటు పక్కన, అలా మంచిగా లంబోదర భారీ విగ్రహాలు అయితే ఉన్నాయి. మనం అటు కూడా పోదాం. ఇటైతే పోవడానికి రూట్ లేదు, అడ్డం పెట్టిరు. సో ఇడకైనా మీరు చూడొచ్చు. దగుడు సైడ్ అయితే ఉన్నాయి ఒక 10 feet వరకు. అండ్ ఇటు సైడ్ పామ్ మీద కూర్చున్న గణేషులు అయితే ఉన్నాయి. సో ఇంకా 3 months ఉంది కాబట్టి ఫాస్ట్గా వర్క్ అయితే ఫినిష్ చేస్తారు. సో పక్కన దాంట్లో కూడా పోయి చూద్దాం మనం, అలా కూడా చూపిస్తా. ఇక్కడ ఒక యూనిక్ పీస్ ఉంది చూడవచ్చు. మహారాజులా కూర్చొని పక్కన గద్ద ఉంది గణేశుని పక్కన, క్రేజీ ఉంది ఇది కూడా. సో అటు కార్నర్లో అయితే వెళ్ళడానికి లేదు, వర్క్ అవుతుంది. సో ఈ గణేశులు అయితే ఉన్నాయి అనమాట ఇక్కడ. పక్కన సో పక్కన దాంట్లోకి వెళ్ళిపోయి అక్కడ ఉంది కూడా చూద్దాం. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు గణేష్ అయితే వెల్కమ్ మీద ఉన్నట్టు క్యూట్గా ఉంది. లిటిల్ గణేష్, బాల్ గణేష్ చిన్నప్పుడు చూసినాం కదా, బాల్ గణేష్ థీమ్లో చేసిరు ఇదైతే. అండ్ ఇక్కడ మహారాజ్ గణేశుడు ఉంది. సో ఈ రూమ్ మొత్తం అట్లానే ఉంది. ఒక 7 feet గణేశుడు ఉంది. ఇదేమో ఒక 9 feet ఉండొచ్చు, మొత్తం బాల్ గణేష్ థీమ్లా. అండ్ పక్కన దాంట్లో కూడా పోయి పెద్ద ఉంది. సో వీడియో మీరు చూడొచ్చు, గరుడ మీద కూర్చున్న గణేశుడు అనమాట ఇది. సో ఈ థీమ్లోనే మొత్తం 14 feet వరకు ఉంది గణేశుడు. ఇక్కడనేమో ఇట్లా గరుడ మీద కూర్చొని పక్కన హార్స్ కూడా వచ్చింది. సో ఇది లాస్ట్ ఫినిషింగ్ ఎవరికి అర్థం కాదు ఎగ్జాక్ట్ ఏందో మోడల్ అది. సో వీటికి అయితే లేదు, ఇది ఒక్కదానికి. మళ్ళీ ఇటు సైడ్ ఉన్న మోడల్స్కి అయితే దేనికి లేదు, సింపుల్గా మహారాజాలా ఉన్నాయి. దీనికైతే హార్సెస్ కూడా వచ్చినాయి. సో ఇది అట్లనే ఉంది. పక్కన రోడ్డు వెళ్దాం. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు ఆ ఎగ్జాక్ట్ మహారాజా లాస్ట్ టైం ఉండేది. ఇక్కడ కూడా అట్లాంటి మోడల్స్లోనే ఉన్నాయి. మొత్తం ఈ రో మొత్తం ఉంది ఒక 14 feet 15 feet గణేశుడు. సో ఈ రోజులో మనకి
కొంచెం డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి అనమాట. కూర్చొని ఉండు, పక్కన హార్స్ వచ్చింది అటు ఇటు చైర్లో. సో గైస్ ఇయర్ అయితే శివాజీ మోడల్ టైప్ గణేష్ అన్నమాట. చాలా బ్యూటిఫుల్ ఉంది గణేశుడు అయితే. సో ఫినిషింగ్ అంతా అయిపోయినా ఇంకా ఎక్సలెంట్ ఉంటుంది. సో మనతో పాటు వాళ్ళ రాహుల్ కలాకర్ భయ ఉన్నాడు. जय श्री राम। జై శ్రీరామ్. భయ ఈసారి क्या क्या स्पेशल है इस साल? खूब चीज स्पेशल है। ओनली डे मेरे खुद के है, बाहर का नहीं है। हाँ पूरा मेरा डे से 2-3 पीस बाहर का रहता। कहीं को बहुत अपन भी देते ला लेते ना, उसके हिसाब से बाहर का रहता। हाँ ये सब अच्छा है, राधा कृष्ण अच्छा है, सब अच्छा है। कॉटन का अच्छा है, राधा कृष्ण रायचूर मॉडल का। ఇక్కడ రాధాకృష్ణుడు గణేశుడు ఉంది. క్యూట్ గా ఉంది. అయితే మొత్తం मुंबई मॉडल है, రాధాకృష్ణ बड़ा गणेश है 18 फीट का। 18 ఫీట్ పెద్ద గణేశుడు. భారీ విగ్రహం ఉంది ఇక్కడ. చాలా పెద్ద ఉంది గణేశుడు. లంబోదర मुंबई मॉडल 15-16 फीट का रहता। उधर भी है मॉडल। मुंबई मॉडल 150-200 पीस रहता मेरे कहीं। 150-200 పీస్ 200 పీస్ 150-200 పీసెస్ ముంబై స్టైల్ ఉన్నాయంటే ఇప్పుడు మన దగ్గర అయితే. ఎందుకంటే అన్ని ఎట్లా ఉంటాయంటే ఒకటి ఇట్లా ఒకటి అట్లా కాకుండా గణేష్ తీరు ఉండాలన్నట్టు మనం ఈ విధంగా చేపించినాం. ఫోటోలు చూసి చేపించినాం ఇవన్నీ. ఎక్సలెంట్ ఉన్నాయి గణేష్ పీసెస్ అయితే ఈసారి. అలా కూడా నేను కాదు. సో మనం బ్యాక్ సైడ్ వచ్చినాం. ప్రిపేర్ అవుతున్నాయి గణేశుడు. క్రేజ్ ఉంది. హైట్ అయితే చాలా ఉన్నాయి. ఫినిషింగ్ కూడా అయిపోయినాయి అమ్మా ఇక్కడ. కొన్ని ఫినిషింగ్ అయిపోయినాయండి. లెట్స్కో. పేపర్ కొట్టే వరకు ఉన్నాయండి. దీనికి బాలాజీ ఆర్టిస్ట్ ఆల్రెడీ బుకింగ్ भी चालू ఉన్నాయి ముంబై పుస్తకాల. ఇలా కూడా బుకింగ్ ఉన్నాయి. బుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఆల్రెడీ చాలా మట్టుకు బుక్ అయిపోయినాయి అంటారు. సో మీరు తొందర వచ్చైతే బుకింగ్ చేసేసుకోరు. మళ్ళీ నా దగ్గర పండుగ మస్తు గణేశుల్ని అట్లనే లేదు. బుకింగ్ అంటే బుకింగ్ అయిపోయినట్టు కాదు, బుకింగ్ అవుతున్నాయి అన్నట్టు. బుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందంట. మీకు అంత అవ్వంగా అని. బుక్ చేసుకోరని చెప్తుంది. 3 ఫీట్ల కాడికి వెళ్ళి 18 ఫీట్ వరకు నా దగ్గర విగ్రహాలు దొరుకుతాయి అన్న. నీకు ప్రతి మోడల్ దొరుకుతుంది నా దగ్గర. సో ప్రతి ఇయర్ లాని ఇయర్ కూడా చాలా స్పెషల్ అయితే చేస్తారు. ये दोनों आटा బొంబాయి స్టైల్ అన్ని ఎవరు నడుస్తున్నాయి ఇప్పుడు. ఈ సంవత్సరం నడుస్తాయి, ఈ సంవత్సరం పోతుంది. అన్ని బొంబాయి పోతాయి, అన్ని పోతాయి. సో ఇప్పుడైతే రాహుల్ కళాకార్ ఆపోజిట్లో ఉన్న ఇంకొక రాహుల్ కళాకార్ షెట్కి అయితే వచ్చినాం. సో లోపలికి వెళ్ళిపోయి చూసాం. బయటికైనా తెలుసు చాలా క్రేజీ మోడల్స్ ఉన్నాయి, పెద్ద విగ్రహాలు ఉన్నాయని చెప్పి. సో మనం లోపలికి అయితే వెళ్ళిపోయి చూసాం ఒకసారి ఎట్లున్నాయి గణేశుడు. సో అటు నుంచి స్టార్ట్ చేద్దాం. ఇక్కడ దాకా ఉన్నాయి గణేశుళ్ళు. మనకి ఇటువైపు చూసుకుంటే ఈడ నిలబడ్డట్టు ఉంది గణేశుడు. స్టాండింగ్ పోజ్లో ఉంది ఒకటి, అండ్ ఇక్కడ సిట్టింగ్ పోజ్లో. సో రెడీ అవుతున్నాయి. ఇక్కడ గోల్డ్ కోటింగ్ అయితే స్టార్ట్ అయింది గణేశుడికి. మళ్ళీ ఈ గణేశుల్లో కూడా ఇది ఒక 14-15 ఫీట్ పెద్ద అన్ని ఇక్కడ ఇటు సైడ్ ఉన్నాయి పీసెస్ అన్ని. సో మీరు చూడొచ్చు ఇక్కడ కూర్చున్నట్టు ఉన్నాయి గణేశుడు అన్ని. ఇక్కడ పీసెస్ అయితే పెట్టారు. ఇవన్నీ జాయింట్స్ అయితే ఇప్పుడు నెక్స్ట్ గణేశునికి ఈ గణేశునికి అన్ని జాయింట్స్ వస్తాయి అనమాట. ఈ మోడల్ ఉన్నలాంటి గణేశుడే మనకి ఇంకొకటి ఇట్లా పైన కూర్చున్నట్టు చేసారు. సో ఇక్కడ బాక్స్ పెట్టారు. అంటే బాక్స్ ప్లేస్లో ఏమొస్తుందో నెక్స్ట్ ఇది దీనికి ఎట్లా తయారు చేస్తారో. అండ్ ఇక్కడ బాడీలు అయితే ఉన్నాయి. ఇది ఇంకొకటి క్రేజీ ఉంది. ఎద్దు తలపైన గణేశుడు ఉండు. అది ఎగ్జాక్ట్గా మనకి తెలియదు. సో ఎద్దు తలపైన గణేశుడు ఉండు. అండ్ ఇక్కడ గణేశుడు హెయిర్ చూడొచ్చు పైన మీరు. హెయిర్ డిఫరెంట్ ఉంది ఈసారి. లైక్ ఇది శంకరుని రూపమా లేకపోతే సూర్యుని రూపమా ఏదొస్తుందో కలరింగ్ అయినాక తెలుస్తుంది. అండ్ ఇక్కడ స్టాండింగ్ గణేశుడు ఒకటి లాస్ట్లో ఉంది. సో ఇప్పుడు మళ్ళీ అటు నుంచి వెళ్ళిపోయి సో ఇక్కడ చూడొచ్చు గణేశుడు అయితే. ఇక్కడ ఒక సిట్టింగ్ పోజ్లో ఉంది. కింద మొత్తం సింహాలు వచ్చాయి. అండ్ ఇక్కడ గణేశుడు అయితే ప్రిపేర్ అవుతున్నాయి. సో ఇటు సైడ్ అయితే ఎగ్జాక్ట్గా మనం వెళ్ళలేము. అట్లకే వెళ్ళి చూద్దాం. ఇక్కడ కూడా చూసుకోవచ్చు మీరు. ఆల్మోస్ట్ 20 ఫీట్ ఉంటుంది. చాలా పెద్ద ఉంది గణేశుడు. నాకన్నా పామే హైట్ ఎక్కువ ఉంది. సో మీరు చూడొచ్చు ఇక్కడ. అండ్ పక్కన నుంచి కూడా చూద్దాం. ఇటు నుంచి చూస్తే మీకు ఒక పెద్ద వినాయకుడు అయితే కనిపిస్తుంది. భారీ గణేశుడు లంబోదరం.
సో ఇక్కడైతే గణేశుడు రెడీ అవుతున్నాయి, పెయింట్ అవుతుంది. అండ్ ఇక్కడ ఒక స్టాండింగ్ పోజ్లో ఉంది గణేశుడు. ఇవి ఈజీగా ఒక 20 feet ఉంటుంది. కిరీటం కూడా డిఫరెంట్ ఉన్నాయి. ఇగో ఇక్కడ కిరీటం ప్లేస్లో జుట్టు వచ్చింది, అక్కడ కిరీటం వెనకాల ఇట్లా ఇంకొకటి అది వచ్చింది. ఇక్కడ చూస్తే మనకి కిరీటం పైన పాములు అయితే ఉన్నాయి. సో సేమ్ మోడల్స్లోనే కిరీటాలు డిఫరెంట్ అనమాట. అండ్ సిట్టింగ్ పోస్టర్ కూడా డిఫరెంట్ ఉంది. ఇదేమో ఇట్లా ఉంటే అక్కడనేమో ఇంకోలాగా ఉంది. ఇట్లా అని చెప్పేసి ఒక 20 feet 18 to 20 feet ఉన్నాయి గణేశులన్నీ. సో ఈ రో మొత్తం ఇట్లున్నాయి మోడల్స్. ఇప్పుడు పక్కన రోలా లంబోదర గణేశులు అయితే ఉన్నాయి, ఆ పక్కన రోకి వెళ్దాం. సో క్రేజ్ ఇక్కడనైతే చాలా పెద్ద లంబోదర విగ్రహాలు అయితే ఉన్నాయి. చూడొచ్చు మీరు, లిటరలీ నాకన్నా చెయ్యి హైట్ ఎక్కువ ఉంది, అంత పెద్దగా ఉన్నాయి. 20 feet లంబోదర గణేశులు. ఇవి ఎట్లా తీసుకోతారో, ఇంకా 3 months ఉంది, ఈ స్టేజ్లో ఉన్నాయి ప్రిపరేషన్స్ అయితే. సో ఈ రో మొత్తం లంబోదర గణేశుల్లో ఉన్నాయి. సో పక్కన రోలో కూడా గణేశులు ఉన్నాయి పెద్దవి. సో దాంట్లో కూడా చూసాం మనం ఏ మోడల్ ఉంది, ఎట్లుందో. సో ఇక్కడ క్రేజీగా మహారాజా గణేశుడు విత్ ఇట్లా పక్కన పులిలు వచ్చి ఉందన్నమాట. మొత్తం అటు ఇటు అరే సైడ్ పైన అయితే- నరసింహస్వామి ఉంది. పైన నరసింహస్వామి కూడా ఉంది. క్రేజీ అసలు, అది నేను చూడలేదు, చాలా క్రేజీ ఉంది. మీరు ఇట్లా చూస్తే ఇంకా కలరింగ్ అయినా ఎట్లుంటుంది, ఇప్పుడే మస్తు కనబడుతుంది అది. అందుకని ఇక్కడ పులిలు పెట్టారనుకుంటా అగో కూర్చున్నట్టు. అన్ని వేపిస్తుంది. అరే ఇటు సైడ్ చూడు ఇగో. అరే శివుడు రా. అరే క్రేజీ ఉన్నాయి రేటు. అరే ఇగో సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇటు సైడ్ బజరంగ్ బలి ఉండు, అటు గరుడ దేవుడు ఉండు. అండ్ ఇవి ఆపోజిట్లో ఇంకా ఇటు విగ్రహాలు అయితే ఉన్నాయి. దీనికి పైన వచ్చేసి శివుడు అవుతున్నాడు అనమాట. క్రేజీ ఉంది బ్యాక్ ఫ్రేమ్ మాత్రం. సో లిటరలీ ఈసారి మొత్తం డిఫరెంట్ ఉండబోతుంది. సో మనం అబ్జర్వ్ చేయొచ్చు, ఈసారి క్రేజీ అయితే అవుట్పుట్ ఉండబోతుంది అనిపిస్తుంది. ఎందుకంటే పెయింట్ కాకముందే ఇప్పుడు మస్తు కనబడుతున్నాయి గణేషులు, ఇంకా పెయింట్ అయినాక క్రేజీ ఉంటాయి. సో పక్కన రోజులకు కూడా వెళ్దాం. అరే ఇది మస్తు ఉందిరా పీస్. ఇది ఇది లంబోదర ఇది చూడు. ఓ బ్రో, క్రేజీ గణేశుడు అవుతుంది. సో ఈసారి స్పెషల్ అయితే రావుల కళాకారులు ఇవి ఉన్నాయన్నమాట. చాలా క్రేజీ ఉన్నాయి గణేశులు. అంకుల్ చెప్పినట్టు 200+ మహారాష్ట్ర టైప్ గణేశులు అయితే ఉన్నాయి. ఇంకా చాలా పీసెస్ ఉన్నాయి. సో ఇదన్నమాట, ఇంకా 3 months ఉంది గణేష్ ఫెస్టివల్కి. సో ఇంకా నేను ముందు గణేష్ ఫెస్టివల్ అప్డేట్స్ అయితే ఇస్తూ ఉంటా. అండ్ ధూల్పేట్కి కూడా పోతాం, ప్రతి చోట్ల తిరిగి మీకు ఎక్కడ ఎట్లున్న ఇయర్ మోడల్స్ అన్ని చూపిస్తా. సో సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. థ్యాంక్ యూ.